వీళ్ళు ఇచ్చే యాక్షన్ బట్టి రియాక్షన్ షార్ట్ పీరియడ్లో ఉంటుంది. చిన్న నటులకైతేనే, కామెడీ యాక్టర్లకి, వీళ్ళందరికైతేనే ఆ రోజా గారు చాలా లైఫ్ ఇచ్చారు. కానీ అధికార పార్టీ నుంచి వాళ్ళు ఏమో లాభాపేక్ష ఆశిస్తున్నారేమో మనం గమనించాలి. అది ఒకటండి. బేసిక్గా ఏంటంటే ఒక వ్యక్తుల మీద ప్రజాస్వామ్యంలో ఒకళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు. ప్లస్ కక్షపూరితంగా వ్యక్తిగతంగా అయితే కార్పీలు కానివ్వండి, అయితే ఈ ఐపరాధీలు కానివ్వండి, వ్యక్తిగతంగా ఇది మన ప్రజాస్వామ్యం. మనందరూ తెలుగు వాళ్ళం, సౌత్ ఇండియన్ పీపుల్, ప్లస్ మొదటిగా ఇండియన్స్. మనం ఇక్కడ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనం మాట్లాడకూడదండి. కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఏమైతే ఫలాలు అనుభవిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్. కానీ కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు, కక్షపూరిత వ్యాఖ్యలు ఉండకూడదు అని చెప్పేసి ఒక లౌకికవాదిగా, ఒక ప్రజాస్వామ్యం ఉండేటువంటి ఒక న్యూట్రల్ వ్యక్తిగా నేను ఆ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాను. కిరాకార్తికి లైఫ్ ఇచ్చింది రోజా అంటారు చాలా మంది. ఆ రోజా దగ్గర జగన్ చెప్తారు ఏం చూసుకున్న ధైర్యం ఆయన పోస్ట్ ఆశిస్తున్నాడా ఏంటి ధైర్యం? జబర్దస్త్లో బేసిక్ అయిన చాలా మందికి కిరాకార్పి మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. చాలా మందికి అయితే చిన్న చిన్న నటులకైతేనే, కామెడీ యాక్టర్లకి, వీళ్ళందరికైతేనే ఆ రోజా గారు చాలా లైఫ్ ఇచ్చారు. కానీ ఆమె తిట్టడం తప్పు. కానీ అధికార పార్టీ నుంచి వాళ్ళు ఏమో లాభాపేక్ష ఆశిస్తున్నారేమో మనం గమనించాలి. కానీ ఖచ్చితంగా అయితే దీని కండిషన్లో అయితే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అటువంటి వ్యక్తిగత దోషంలో అయినా మన ప్రజాస్వామ్యానికి ఆ పద్ధతి కాదు. ఏదో యూట్యూబ్లో రేటింగ్స్ కోసం, దానికోసం సంచలనాల కోసం మాట్లాడితే మన రియాక్షన్ ఎలా ఉండిద్దో అంతే కనుక రియాక్షను వీళ్ళు ఇచ్చే యాక్షన్ బట్టి రియాక్షన్ షార్ట్ పీరియడ్లో ఉంటుంది. కానీ తప్పది. ఫస్ట్ మనం ఏంటంటే మన భారతదేశంలో మనం ఏంటంటే ఒక ప్రజాస్వామ్యంలో బతికేటప్పుడు, ఒక ప్రజల యొక్క మన్ననలు పొందేటప్పుడు మీకు అభిమానులుగా అన్ని పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా, ఛానళ్ళకు అతీతంగా, ఏరియాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ అభిమానులు ఉంటారు. కాబట్టి అందరిని పరిగణలు తీసుకొని ఇటువంటి వ్యాఖ్యలు అనేవి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.